వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ఎంతో హెల్దీ రెసిపీ అయినటువంటిది రాగి పిండితో గుంత పొంగనాలు, స్వీట్ గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేసుకోవాలనేది. ఎంతో హెల్దీ అయినటువంటి రాగి గుంత పొంగనాలు అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాము. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాము, అరకప్పు బెల్లం తీసుకున్నాము, మెత్తగా దంచుకున్న బెల్లం అనమాట ఇది. ఇవి రెండు కూడా వేసి చక్కగా కలుపుకోవాల్సి ఉంటుంది. రాగి పిండితో మనం ఏం చేసుకున్నా కూడా మన హెల్త్కి చాలా మంచిదే కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఇది కాల్షియం అధికంగా ఉంటుంది కదా. ఈ బెల్లము రాగి పిండిని తగినంత నీళ్లు పోసుకొని ఇలా కలపాలన్నమాట. ఎక్కువ వాటర్ అయితే పోసేసుకోకూడదు, చూసుకొని సరిపడన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం తినే సోడా వేస్తున్నాము, అదేనండి సోడా ఉప్పు అంటారు కదా, కొంచెం వేసుకుందాము. అప్పుడే మనకి గుంత పొంగనాలు అనేది బాగా పొంగుతాయి. మీకు ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయండి. సోడా ఉప్పు వేసుకోవడం చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే మనము పక్కన పెట్టేసుకుందాము కలుపుకొని. ఇంకా బెల్లం ఏదన్నా ఉంటే కరుగుతూ ఉంటుంది. మనం యాలక్కాయలు తీసుకున్నాం, అదేనండి ఇలాచి, ఇంకా ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం చక్కగా మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడు ఇది గ్రైండ్ అవ్వడానికి చక్కగా మనమైతే చక్కెర వేస్తున్నాం, 2 స్పూన్లు చక్కెర, యాలక్కాయలు అచ్చం వేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, మెత్తగా మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిలో వేసుకుంటున్నాము. ఇంకా కొంచెం కొబ్బరి తగినంత వేసుకోవచ్చు. మనకి ఎక్కువ ఉందనుకుంటే పక్క నుంచి పెట్టేసుకొని మరి ఇంకేదన్నా స్వీట్ చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. కొబ్బరి, మనం యాలక్కాయలు, చక్కెర వేసి పట్టుకున్నాం కాబట్టి ఏ స్వీట్లో నేను వాడుకోవచ్చు. మనకు తగినంత వేసుకున్నాము. ఇక్కడైతే అంతా వేయలేదు, పట్టిందంతా కూడా చక్కగా కలిసే విధంగా కలపాల్సి ఉంటుంది. గుంత పొంగనాలు బాగా రావాలంటే మనం ఇక్కడ పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. దీనంతా కూడా కొంచెం చిటికెడు సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి సాల్ట్ అనేది కంపల్సరీ వేస్తారు స్వీట్ చేసేటప్పుడు. ఇది మనకి స్వీట్ గుంత పొంగనాలు కదా, పిల్లలైతే అసలు వద్దనకుండా తినేస్తారు. మామూలుగా అయితే రాగి పిండితో చేసి పెడితే తినరు కదా. ఈ విధంగా బెల్లంతో గుంత పొంగనాలు చేసి పెట్టేసేయండి. ఒకటి కాదు, ఒకటికి 4, 5 తింటారు, అంత బాగున్నాయి అనమాట. దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేసాం, మూత పెట్టేసి తీసి మళ్ళీ ఈ విధంగా కలుపుతున్నాము. చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం గుంత పొంగనాల పెనం పెట్టుకొని బాగా హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ కలిపిన పిండి మిశ్రమంలో మీకు కావాలనుకుంటే ఇంకా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, వేయించి నెయ్యిలో చక్కగా ముక్కలు చేసేసి వేసుకోవచ్చు. అదంతా మీ చాయిస్ అనమాట, కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. ఈ విధంగా గుంత పొంగనాలని ఒక గెంటెతో ఇలా పోసేసుకోవాలి. దీని మీద మనం మూత పెట్టేయాలి, ఆయిల్ వేసేసుకోవాలి. మళ్ళీ పైన మూత పెట్టేసామంటే చక్కగా ఉడికిపోద్ది అనమాట. మనకి ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మీకు నెయ్యి ఉంటే నెయ్యినే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నూనె వేస్తున్నాను. చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇట్లా మనం ఒక స్టిక్ తీసుకొని ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకోవాలి. ఇట్లా చక్కగా ఫ్రై అయిందో లేదో చూసి తీసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ ఉంటుంది, అప్పుడు మాత్రం మనం టర్న్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసామంటే చక్కగా మనకి ఫ్రై అయిపోతాయి. సిమ్లో పెట్టి మాత్రం చేసుకోవాలి, ఎందుకంటే లోపల వరకు మనకి గుంత పొంగనం అనేది మనకి ఉడకాలి కదా. పచ్చిగా ఉన్నప్పుడు తీయకూడదు. పచ్చిగా ఉన్నప్పుడు తీసామంటే పిల్లలకి కడుపులో నొప్పి వచ్చేస్తుంది. పచ్చిగా తినకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా, చాలా బాగా ఉడకాలన్నమాట. అందుకే మనం ఇక్కడ మూత పెట్టుకున్నాము. అక్కడ ఆయిల్ తక్కువ వాడుతున్నాం మనము, కాబట్టి మనం మూత పెట్టేసామంటే, సిమ్లో పెట్టేసామంటే ఆవిరికి ఉడికిపోతాయి అన్నమాట. చూసుకోవాలి, రెండోసారి టర్న్ చేసిన తర్వాత కూడా చూసుకొని మనకి ఇంకా ఉడకలేదనుకున్నప్పుడు ఇంకా కాసేపు ఉంచితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఈ విధంగా చేసి పెట్టేసింది పిల్లలకి హ్యాపీగా తినేస్తారు. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టేశారంటే పిజ్జాలు, బర్గర్లు బయటికి తీసుకెళ్ళి మీరు కొనిపించే పని ఉండదు. మీకు మనీ కూడా సేవ్ అవుతుంది. మంచి హెల్తీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మంచి హెల్తీ రెసిపీ ఇది, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.